ప్రభు నామంలో విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం. కోవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా ఈ వారం కూడా ఆరాధన వర్తమానాన్ని యూట్యూబ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఆరాధన వర్తమానాలు వింటున్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాం. దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచుంటున్నాం. దాని ద్వారా మనకి లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కోరుచుంటున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పాట సంఖ్య 8, నూతనంగా చేర్చబడినటువంటి పాటల్లో 8వ పాట పాడుకుందాం. ప్రేమన్ వివరింపవీలగునా ఆనందమే ఈ జాద్రోహీనైన ప్రేమతో చేర్చుకొని ఈ జాద్రోహీనైన ప్రేమతో చేర్చుకొని పాపము వీనుండిన పైకి లేవనెత్తెను పాపము వీనుండిన పైకి లేవనెత్తెను ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగినాకు కొలతాలేనిది గొప్పి కందానిది ప్రేమం వివరింపవీలగునా ఆనందమే నలిగిన రెల్లు వలె నేను విరిగేడు సమయములో
పాట సంఖ్య 10. కొత్తగా చేర్చబడినటువంటి పాటల్లో 10వ పాట పాడుకుందాం. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు. ఓదాచినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు. ఓదాచినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఇంతవరకు పాటల ద్వారా మహింపరచడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. అందుబట్టి దేవునికి వందనాలు. ఈ సమయం మనం ఆరాధన వర్తమానం కలిగి ఉంటాం. బ్రదర్ తిమోతను మనకి ఈ సమయంలో ఆరాధన వర్తమానాన్ని అందిస్తాం. దయచేసి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఈ దినపు ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా దేవ, మీ ఘనమైన నామాన్ని హెచ్చించి పూజించి స్తుతిస్తుంటున్నాను. ప్రభువా, ఈ సమయంలో చదివిన లేఖన భాగాన్ని మీరే మా కొరకై దీవించి ప్రభువా, మీ మాటలను మాకు దయచేయమని, మాతో మీరుండమని, మీ సహాయమే మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మేమందరము కూడా మరి మీ కృప చూపించుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని నెలల క్రితము ఉద్యోగరీత్యా ఒక పట్టణానికి వెళ్ళాను. అక్కడ ఆ యొక్క మరి ఉద్యోగంలో చేసే ఒక సహోదరుడు, నేను వెళ్ళిన దినము నుండి ఆయన నాకు ఎంతగానో సహకరిస్తూ వచ్చినాడు. అనగా నేను ఉండే చోటు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల విషయం గురించి కానీ, తీసుకునే ఆహార విషయాల గురించి కానీ, అంత మాత్రమే కాదు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరు ఏంటి, అనేక విషయాల్లో ఆయన నాకు సహకారం చేస్తూ వచ్చినాడు. నేను అనుకున్నాను, ప్రభువా, ఎంత చక్కగా ఈ యొక్క సహోదరిని నాకు చూపించినావు అని చెప్పి నేను ప్రభువును ఎంతగానో స్తుతించినాను. అనగా ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు సహాయపడుతూ మనను మరి నడిపిస్తూ మరి అన్ని విషయాల్లో ధైర్యపరుస్తూ బలపరుస్తున్నారని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తాం. మీ జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలు కలిగి ఉండవచ్చు. ఇక్కడ చూసినట్లయితే, ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే, రూతు కూడా మరి ఆ యొక్క మోయాబు దేశం నుంచి వచ్చి ఆ యొక్క బెత్లెహేంలో ఉంటూ తన అత్తకు తనకు కావలసిన ఆహారం గురించి పోషణ నిమిత్తమై మరి ఆమె అక్కడ ఉన్నటువంటి ధనవంతుని యొక్క పొలంలోకి వెళ్లి పరిగె ఏరుకుంటున్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత బోయజు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో అంటాడు, కుమారి, నా మాట విను, వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొక్క నిలకడగా ఉండవు. కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నేను ముట్టకూడదని యవనస్తులకు కూడా ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహము ఉన్నప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చెందిన నీళ్లు తాగుము అనేటువంటి మాటలన్నీ కూడా బోయజే స్వయంగా ఆమె యొద్దకు వచ్చి మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క హృదయము ఎంతగానో సంతోషించింది. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు వినలేదు. మరి మోయాబు దేశంలో ఎవరిని కూడా నేను ఈ రీతిగా మాట్లాడినట్టుగా నేను చూడలేదు అని చెప్పి ఆమె సాగిలపడి ఆమె తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను. దేవుని బిడ్డలారా, ఆమె తల వంచుకొని ఆమె సాగిల పడిపోయింది ఆ బోయజు మాటలకు. ఆమె ఎంతగానో దీనురాలైపోయి మరి అక్కడ ఆమె సాగిలపడి ఆయనతో మాట్లాడుతున్న మాటలను మనం చూస్తూ వచ్చినాం. దావీదు కూడా మరి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తాడు, ప్రభువా, యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది ఆయన మాట్లాడుతూ వచ్చినాడు దేవుని సన్నిధిలో. ఎందుకంటే తాను ఒక పశువుల దొడ్డిలో ఉండి గొర్రెలను మేపుకుంటూ ఎక్కడో అడవిలో ఉండే తనను మరి రాజుగా చేసినాడు. అందుకే దేవుణ్ణి ఎంతగానో ఆయన ఘనపరుస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు కదా మరి కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనంలో, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు మానవుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు. దేవుని బిడ్డలారా, నా పరిస్థితి కూడా అటువంటిదే. మనం కూడా ఈ లోకంలో పాపంలో ఉన్నప్పుడు, మరి శాపంలో ఉన్నప్పుడు, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడే మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడినప్పుడు, మనల్ని సంధించినప్పుడు మనము రక్షింపబడినాము. ఇక్కడ చూసినట్లయితే బోయజు కూడా ఇక్కడ ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆమెతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆమె అంటున్నటువంటి మాట, ఏమి తెలిసి పరదేశినైనటువంటి నన్ను మరి లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం, నీకు దయ కలిగింది అని చెప్పి ఆమె మాట్లాడుతూ వచ్చింది.
దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరి బోయజు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు నీకు నాకు ఇక్కడ సాక్ష్యంగా ఉంది. ఆమె సాగిలపడి ఆయనతో మాట్లాడుతూ వచ్చింది. తను మోయాబీరాలు, తను పేదరాలు, తను విధవరాలు కనుక మరి చూసినట్లయితే వారి యొక్క మాటలను ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి ఈ రూతు తన యొక్క స్థితిని, తన యొక్క పరిస్థితిని మరి అక్కడ బోయజుతో చెబుతున్నట్టుగా మనం చూస్తాం. కొన్ని మాటలు మనం చూస్తే ఆమె ఇంకా ఆమెను చూస్తే ఏ రీతిగా మరి వారి యొక్క సంభాషణ కొనసాగిందో అనేటువంటి విషయాలను మనం చూస్తే, అయ్యా ఇంతగా మరి నా ఎడ్ల మీ కటాక్షం చూపడానికి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆమె బోయజుతో మాట్లాడుతూ, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను. అయ్యా నేను మోయాబీరాల్నే, నా సంగతి మీకు తెలుసు, నేను విధవరాల్నే, ఆ విషయం కూడా మరి మీకు తెలుసు, మాకున్న పరిస్థితి మీకు తెలుసు, ఇంకా మీకు తెలియని విషయాలు ఉన్నాయి. ఏమి చూసి నా యందు మీ యొక్క కటాక్షమును, మీ యొక్క దయను నాకు చూపిస్తున్నారు. అయ్యా మేము మోయాబీరాలు అంటే ఆ యొక్క మోయాబు దేశస్థులు ఇశ్రాయేలు మరి దేశస్థులకు శత్రువులుగా ఉంటున్నారు. ఏమంటుంది, మేము మీకు శత్రువులమయ్యా, మేము శత్రువులు అయినప్పటికీ కూడా మీరు మా ఎడల కటాక్షం చూపిస్తారా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మరి మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడు అనేటువంటి మాటను ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. అనగా అనేక మారులు మోయాబీలు ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉంటున్నారు. ఆమె అంటుంది, మేము మీకు శత్రువులం. ఒకసారి మరి పాకిస్తాన్కు మన దేశానికి వరల్డ్ కప్ లో మరి మన దేశం గెలిచినప్పుడు, గెలిచిన తర్వాత హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో నేను చూస్తూ వచ్చినాను. ఒకరిద్దరు ఆ పాకిస్తాన్ ఓటమిని తట్టుకోలేక మరి అక్కడ ఉన్నటువంటి ఇతరులను కొడుతూ ఉంటున్నారు. అనగా ఒక దేశము ఇంకొక దేశము ఆ ఓటమిని సహించలేరు. ఒక దేశానికి ఇంకో దేశంలో ఉన్న ప్రజలు ఎంతగానో ద్వేషిస్తుంటారు, వారు సహించలేకుండా ఉంటారు. అందుకని ఏమంటుంది, అయ్యా మేము మీకు శత్రువులమయ్యా, మేము శత్రువులము. బోయజు అంటున్నాడు, నాకు తెలుసు మీరు మోయాబీలు ఇశ్రాయేలుకు శత్రువులని నాకు తెలుసు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రూతు జీవితము కూడా, రూతు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం కూడా అటువంటి పరిస్థితుల గుండానే వచ్చినాం. మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఏలైనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. మనల్ని కూడా మన ప్రభు మరి మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా ఒకప్పుడు మనం శత్రువులమైనటువంటి మనల్ని ఆయనకు సమాధానపరిచిన, దేవునితో సమాధానపరిచిన. అందుకనే రూతు అంటుంది, మేము మీకు శత్రువులమయ్యా. ఇంకా ఏమంటుంది, మేము విగ్రహారాధికులము, మేము విగ్రహారాధన చేసేవాళ్ళము. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల యొక్క మోయాబీలు ఆ యొక్క కేమోషు దేవతకు పూజించేటటువంటి వారు అని లేఖన భాగంలో మనం చూడవచ్చు. మేము విగ్రహారాధన చేసేవారు, మీరు మీ యొక్క నిజదేవుని మీరు ఆరాధించేవారు. మేము అన్యులము, మేము విగ్రహారాధన చేసేవారము. ఏమి చూసి పరదేశినైన నా యందు కటాక్షము చూపిస్తున్నాము అని చెప్పి ఆమె సాగిలపడి తల వంచుకొని బోయజుతో మాట్లాడుతుంటే, బోయజు అంటున్నాడు, అమ్మా నాకు తెలుసు, నీవు నీ అత్తకు చేసినది అంతయు కూడా నాకు తెలిసినది అని చెప్పి ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. మనము కూడా మరి ఒకప్పుడు
విగ్రహారాధనలో నుండి వచ్చినటువంటి వారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. మనం కూడా ఒకప్పుడు మరి మూగ విగ్రహములను ఆరాధించినటువంటి వారు. అయితే ప్రభు మనల్ని ప్రేమించినాడు. ఏ రీతిగా ఆ యొక్క రూతుతో మోయాబు మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు తెలుసు మీరు విగ్రహారాధన చేసేవారని. ఇంకా ఆమె ఇంకా అంటుంది, మేము మీకు బానిసలమయ్యా, మేము మీకు దాసులము, అయినా నా ఎడ్ల మీరు కటాక్షం చూపించుటకు, నా యందు లక్ష్యం ఉంచుటకు నేనెంతటి దానను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మరి 22వ వచనంలో చూస్తే, మరి ఆ యొక్క 23వ వచనంలో చూస్తే, మోయాబు వారు 10వ తరం వరకు యెహోవా సమాజములో చేరకూడదు. అంత మాత్రమే కాదు, రూతు బోయస్తోనంటుంది, మేము శాపగ్రస్తులము, మేము మరి శత్రువులమే కాదు, మేము విగ్రహారాధన చేసేవారమే కాదు, మేము శాపగ్రస్తులము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారనెను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. మీ దేవుడు మాకు శాపం ఇచ్చినాడు, మేమెన్నడూ కూడా మేము శాపగ్రస్తులమైపోయినాం అంటే బోయజ్ అంటున్నాడు, అయినా పర్వాలేదు, అయినా సరే. ఇంకా రూతు బోయస్తో ఈ విధంగా అంటుంది, మేము శత్రువులమే కాదు, మేము మీకు మరి మేమైతే విగ్రహాధన చేసేవారము, అంత మాత్రమే కాదు, మేము శాపగ్రస్తులం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, మేము శాపగ్రస్తులము. కనుక దేవుని వాక్యంలో చూస్తే, ఎవరైతే పాపం చేశాడో వాడు మరణం పొందాలి, ఎవరైతే మరణం పొందుతాడో వాడు వ్రేలాడదీయబడాలి అని ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినట్టుగా శాపగ్రస్తులు ఎవరైతే మరణం పొందుతారో, కనుక పాపం చేసిన వారు మరణం పొందవలసి ఉంటుంది. మన జీవితంలో కూడా అటువంటి మరి పాపం చేతను అపరాధం చేతను చచ్చినటువంటి వారం, పాపం వల్ల వచ్చే జీతం మరణము కనుక అటువంటి స్థితిలో గుండా మనం కూడా వచ్చినటువంటి వారమే. ఇంకా రూతు బోయస్తో ఈ విధంగా అంటుంది, అయ్యా మరి మేము మీకు దాసులము. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం, ఆ కాలమున వారు మోయాబీలలో బలం గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి కింద అనుపబడగా దేశము 80 సంవత్సరముల నిమ్మలముగా ఉండెను. అనగా ఈ మోయాబీలు ఇశ్రాయేల్ కింద అనుపబడ్డారు, బానిసలైనటువంటి వారు, మరి దాసులైనటువంటి వారు. కనుక ఆమె అంటుంది, అయ్యా మేము దాసులము, మీకు దాసులము అంటే ఆమె బోయజ్ అంటున్నాడు, నాకు తెలుసు నీ పరిస్థితి అంతా నాకు తెలుసు, నీవు నీ అత్తకు చేసినది అంతా కూడా నాకు తెలియబడిను. దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకప్పుడు మరి దాసులముగా ఉన్నటువంటి వారమే. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి. రూతు ఏ విధంగా, అయ్యా మేము ఈ యొక్క అనేక సార్లు ఇశ్రాయేలుతో యుద్ధంలో ఓడిపోయి మీకు దాసులమై ఉంటున్నాం, మేము బానిసలమై ఉంటున్నాం, ఏ విధంగా నా ఇళ్ళ మీ కటాక్షాన్ని చూపిస్తున్నాం. ఒకసారి మన పరిస్థితి చూస్తే మనం కూడా ఒకప్పుడు మరి లోక భోగంలో దాసులమై ఉంటున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు మరి రోమీలకు రాస్తూ 6వ అధ్యాయం 17వ వచనంలో మీరు పాపమునకు దాసులై ఉంటురి అని రాస్తున్నారు.
కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై మీరు నీతికి దాసులైనారు. కనుక మనం కూడా ఒకప్పుడు పాపమునకు దాసులమైనటువంటి వారమే. రూతు జీవితంలో కూడా ఆమె చెప్తూ ఉంటుంది, మా యొక్క మొయాబీలందరూ కూడా దాసులుగా ఉంటున్నారు, బానిసలుగా ఉంటున్నారు. ఏమి తెలిసిన ఎడ్ల మీరు కటాక్షాన్ని, కరుణను, దయను చూపిస్తున్నారు. నేనెవరో మీకు తెలియదు అంటే బోయజంటుడు, నాకు తెలుసమ్మా, నీవు నీ అత్తకు చేసినది అంతయు కూడా, నీకు జరిగిన విషయాలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. చివరిగా ఆమె ఇంకొక మాట అంటుంది, అయ్యా మేము అనేక సార్లు ఓడిపోయినటువంటి వారు. చూడండి, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. వారు ఇశ్రాయేలు దండు దగ్గరికి రాగా మరి ఇశ్రాయేల్ లేచి వారిని హతం చేయుచుండేది గనక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయి. గనక ఓడిపోయినటువంటి జీవితం అనేక మార్లు, దేవుని బిడ్డలారా, అనేక మార్లు ఇశ్రాయేల్ చేతుల్లో ఓడిపోయిన వారిగా ఉంటారు. మా జీవితం, మా దేశమే కాదు, మా జీవితాలే కాదు, మా కుటుంబాలు కూడా ఓడిపోయినటువంటి జీవితం. దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకప్పుడు మన స్థితి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడులారా, మనం కూడా ఒకప్పుడు నిరీక్షణ లేనటువంటి వారు, మనం కూడా దేవుడు లేనటువంటి ప్రజలైనటువంటి వారు, పరజనులము మనం కూడా. రూతు చెబుతుంది, ఏమీ తెలిసి నా ఎడల మీ కటాక్షములు చూపిస్తున్నాం, మీ దయను చూపిస్తున్నాం అని చెప్పి ఆయన బాబు చూడలేకపోతూ తల వంచుకొని సాగిలపడి ఆయనకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా ఆమె ఈ విధంగా మాట్లాడుతూ వచ్చింది. అయితే బోయజు చూసినట్లయితే ఇంకా ఆ విషయంలో కాదు, 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమును వద్దకు వచ్చింది, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడమ్మా అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, బోయజు రూతు జీవితంలో మరి ఎంతో గొప్ప కార్యము చేస్తూ వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎంతో సంతోషకరమైనటువంటి, ఒకప్పుడు మరి మూడుబారినటువంటి జీవితము, నెమ్మది లేనటువంటి, సమాధానము లేనటువంటిది, మరి ఎటువంటి మరి ఐశ్వర్యము గాని, మరి వసతులు గాని, మరి ఏమీ లేనటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క పొలంలో ఆమె ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఆ బోయజే ఆమె వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ, దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, దేవుడు నీవు చేసేదానికి ప్రతిఫలం ఇస్తాడు అన్నట్టుగా బోయజు ఇంకా ఆమెతో మాట్లాడుతుంటున్నాడు. 3వ అధ్యాయము 11వ వచనము 3వ అధ్యాయము 11వ వచనం చూస్తే, నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపించెదను, నేను విడిపించదనని బోయజు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా బోయజు ఆమెకున్నటువంటి మరి సమస్త పరిస్థితుల అన్నిటి నుంచి విడిపించిన వాడిగా ఉంటున్నాడు. ఆమెకున్నటువంటి దుఃఖాన్ని తీసివేసిన వాడిగా ఉంటున్నాడు. ఆమెకు ఎంతో సంతోషమును, సమాధానము ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆమె విషయంలో ఒక మధ్యవర్తిగా 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, రూతు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే ఆమెకు ఒక మధ్యవర్తిగా ఉంటూ వచ్చినాడు. ఆ యొక్క మరి 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆమెను వివాహం ఆడినట్టుగా చూస్తాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఒకప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు మరి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనముని చూసినట్లయితే, మరి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎంత గొప్ప సంగతి అండి!
రూతు జీవితంలో కూడా బోయాజు ఏ రీతిగా ఆమెను విడిపించినాడు. మన ప్రభు కూడా మనకున్నటువంటి చీకటి సంబంధమైనటువంటి, అంధకార సంబంధమైనటువంటి కట్టుబాట్ల అన్నిటి నుంచి కూడా విడుదల చేసి, సంపూర్ణంగా విడుదల చేసి ఆయన యొక్క కుమారుని రాజ్యం యొక్క నివాసులుగా చేసినట్టుగా చూస్తాం. ఆ ప్రభు మనం కూడా మధ్యవర్తిగా 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూస్తే, దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తేసను నరుడు, ఆయన అందరి కొరకు విమోచన క్రయతనముగా తన్ను తానే సమర్పించుకొనెను అన్నట్లుగా మరి మన ప్రభు కూడా మన ఇలా మధ్యవర్తిత్వం చేసి మనల్ని విడిపించిన వాడిగా ఉంటున్నాడు. రూతు జీవితంలో ఆమె మరి శత్రువు అయినప్పటికీ, మరి విగ్రహారాధికురాలైనప్పటికీ, శాపగ్రస్తురాలైనప్పటికీ, ఓడినటువంటి మరి ఎటువంటి ఆదరణ లేనటువంటి మరి అటువంటి ఓటమి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ ఆమెను మరి బోయజు విడిపించినట్టుగా మనం చూస్తాం. ఆమె విషయంలో అన్ని విషయాల్లో ఆమె ఒక మధ్యవర్తిగా ఉండి ఆమె విషయంలో ఎంతో మేలు చేసినట్టుగా, ఇక తన జీవితంలో ఎన్నడూ కూడా దుఃఖము లేకుండా చేసినాడు, ఎంతో సంతోషమునిచ్చాడు. అట్లు మన ప్రభు కూడా మనలను సమస్తమైన దుర్నీతి నుంచి, మరి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని కూడా విడిపించినాడు. మన ప్రభు కూడా మనం కూడా మధ్యవర్తిగా వచ్చి మనల్ని కూడా ఆయన విమోచించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అందరిని బట్టి ఆమె సాగిల పడిపోయింది, తల వంచుకుంది. ఏమి తెలిసి పరదేశినైన నన్ను కటాక్షించుటకు, నా ఇళ్ళ దయచూపుటకు నేనెంతటిగాను. నిజంగా నా జీవితంలో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా అటువంటి పరిస్థితులు గుండా వచ్చినాం, అటువంటి మరి విధాలుగా మనం వచ్చినాం. దేవుడు మనల్ని కూడా ప్రేమించినాడు, మనల్ని కూడా విమోచించినాడు. ఇంకా చూసినట్లయితే మరి బోయజు ఆమె విషయంలో ప్రాణం పెట్టలేదు, కానీ మన ప్రభు మన కొరకై తన ప్రాణమును కూడా పెట్టినాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి చనిపోయాడు. తన భార్య తన భర్త గురించి ఎంతగానో రోధిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మరి ఆమె యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెను ఓదార్స్తూ ఉంటున్నారు. అయినా సరే ఆమె ఏడుపు ఆవట్లేదు, తన భర్త గురించి ఎంతగానో రోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. కొన్ని గంటలు గడిచినాయి, ఒక రోజు అయిపోయింది. ఆమె ఆ విధంగా ఎవరి దగ్గరికి రానియకుండా ఆమె ఏడుస్తూ వచ్చింది. అటువంటి సమయంలో ఆ యొక్క ఇంగ్లాండ్ మరి పరిపాలన చేసే రాణి, విక్టోరియా రాణి, ఆమెకు ఈ విషయం తెలిసింది. తన రాజ్యంలో, తన పట్టణంలో ఒక స్త్రీ తను ఎంతగానో బాధపడుతుంది అని చెప్పి ఆమె, ఆ విక్టోరియా రాణి ఆమె యొద్దకు, ఆమె ఇంటికి వచ్చింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏమి విక్టోరియా రాణి ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఆమె ఉండేటువంటి గదిలోకి వెళ్ళి తీసుకొని చూపించినారు. ఆ రాణి అందరినీ పంపించి వేసి ఆమె దగ్గర కూర్చుంది. అందరూ చూస్తున్నారు, ఏ విధంగా ఈ యొక్క రాణి ఆమెను ఏ విధంగా ఓదారుస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఒక 5 నిమిషాలు గడిచింది, 10 నిమిషాలు గడిచింది. ఆ తర్వాత ఆమె ఏడుపు ఆపివేసింది, ఆమె బయటకు వచ్చేసింది. ఆమె కూడా, ఆ విక్టోరియా రాణితో పాటు ఆమె కూడా బయటకు వచ్చేసింది. అందరికీ ఆశ్చర్యమైపోయింది, ఏ విధంగా ఈమె ఏడుపు ఆపేసింది. అయ్యో, మేము ఎంతగానో ప్రయాసపడ్డాము, నిన్నటి నుంచి మేము ప్రయత్నిస్తుంటున్నాం, ఓదారుస్తుంటున్నాం, ఆమెకు ఆదరణ మాటలు చెప్పాం. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా విక్టోరియా రాణి ఏం చెప్పింది, నీకేమైనా ఉద్యోగం ఇస్తుందా, నీకేమైనా ఆస్తిని ఇస్తుందా, నీకేమైనా ఇల్లుని ఇస్తుందా, ఎట్లా ఈ విధంగా నీ యొక్క ఏడుపును ఆపివేశా అంటే ఆమె లేదు అని చెప్పింది. ఇంకేమైనా నీకు మరి ఏమైనా భవిష్యత్తులో నీకేమైనా మేలు చేయాలని ఏమైనా చెప్పిందా, చేస్తానని ఏమైనా చెప్పిందా అంటే లేదు, ఏమీ చెప్పలేదు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏంటి ఒక్కసారిగా సడన్ గా ఈమె ఏడుపు ఆపివేసింది అని. ఆ తర్వాత ఆ రాణిగారు
ఆమె వెళ్తూ ఆ యొక్క కారు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి, అమ్మా మేము ఎంతగానో ప్రయత్నం చేశాం, ఈమె మీరు వచ్చిన తర్వాత ఈ విధంగా ఏడుపు ఆపివేసింది అంటే, ఆమె కారు ఎక్కుతూ ఆగి వారితో ఈ విధంగా అంటుంది, నేను వెళ్ళాను, ఆమెతో కూర్చున్నాను, ఆమె వారితో ఈ విధంగా చెప్పింది, నేను ఆమె దగ్గరికి వెళ్ళాను, ఆమె బాధను, ఆమెలో ఉన్నటువంటి వేదనను చూశాను, నేను కూడా ఆమెతో కలిసి ఏడ్చాను. ఆమె యొక్క వేదనను బట్టి నేను కూడా ఏడుస్తున్నప్పుడు ఆమె నన్ను చూసి, అమ్మా రాణిగారు నా కోసం మీరు ఏడవద్దు అని చెప్పి ఆమె నాకు మొరపెట్టుకుంది. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఏడుపు ఆపేస్తే నేను కూడా ఏడుపు ఆపేస్తాను అని అన్నా. అప్పుడు ఆమె కూడా ఏడుపు ఆపేసింది. ఇద్దరు ఏడుపు ఆపేసి బయటకు వచ్చాం అని చెప్పి ఆ విక్టోరియా రాణి వారితో చెప్పడం జరిగింది. అనగా ఆమె యొక్క బాధను ఆ రాణిగారు ఒక స్త్రీగా అర్థం చేసుకొని ఆమె కూడా ఏడవడం వలన ఆమెలో ఉన్న బాధ అంతా కూడా తీరిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పాపులమైనటువంటి మన కొరకు మనల్ని విడిపించడానికి ఆయనే మరి మన కొరకు మనకు బదులుగా ఆయన తన ప్రాణమును పెట్టినాడు. మన పాపములన్నీ కూడా ఆయన మ్రాను మీద మోసుకున్నాడు అని పేతురు కూడా రాస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, రూతు బోయజుతో ఏమి తెలిసి పరదేశీనైన నా ఎడల నీకు లక్ష్యం ఉంచినట్లుగా మరి కటాక్షం కలిగినది, నీకు దయ కలిగినది, అయ్యా ఏమి తెలిసి నాకు అన్నట్లుగా మన జీవితంలో కూడా మన ప్రభు కూడా మనం ఏమాత్రం కూడా యోగ్యత లేనప్పుడు, మనం కూడా ఈ లోకంలో పాపంలో బంధకాలలో అంధకారములో మరి దాసులమై శాపగ్రస్తులమై, అంత మాత్రం కాదు దేవునికి శత్రువులమైనప్పుడు కూడా, నిరీక్ష లేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనను ప్రేమించి మన కొరకై తన కుమారుని పంపించి మన కొరకై మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టినట్టుగా చూస్తున్నాం. అందుకే ఆమె సాగిలపడి తలదించుకొని తన ఎడల మరి ఆయనతో మరి ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆమె జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఎంతో కృతజ్ఞతా భావంతో హృదయంతో మరి తల తెంచుకొని ఆయనతో మాట్లాడుతూ వచ్చినట్టుగా చూస్తాం. ప్రభు కూడా నీ నుండి నా నుండి అదే కోరుతున్నాడు. హృదయపూర్వకమైనటువంటి ఆరాధనను ప్రభు మన నుంచి కోరుతుంటున్నాడు. రూతు విషయంలో ఏ విధంగానైతే బోయాజు చేసినాడో మన విషయంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ రీతిగా మనను విడిపించిన వాడుగాను, మనను ఆ యొక్క నిత్య రాజ్యమునకు వారసులుగా చేసినాడు కనుక ఆయన కోరుతున్నాడు, మన నుంచి కూడా ఆరాధనను కోరుతుంటున్నాడు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చేయనది. తన్ను ఆరాధించువారు అట్టి వారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. కింద ఫుట్ నోట్ లో ఒక మాట ఉంది, ఆయన వెతుకుచున్నాడు. తను ఆరాధించు వారి కొరకై ఆయన ఈ లోకంలో వెతుకుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా సరే, మీ ఇంట్లో ఉండవచ్చు, ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు కూడా ప్రభుని ఆరాధించాలని, ప్రభు నీ ఎడ్ల మన ఎడ్ల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి రూతు ఏ రీతిగా అయితే మరి సాగిలపడి ఆయన ఎడ్ల బోయేజీ ఎడ్ల కృతజ్ఞత భావంతో ఉంది, తన జీవితంలో ఇంకెన్నడూ కూడా దుఃఖించాలి. మనం కూడా ప్రభుని ఆరాధిద్దాం. ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ సమయంలో ఆరాధన చేద్దాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఇంతవరకు విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని అందరూ ఆరాధించారని నమ్ముచుంటున్నాం. ఈ సమయం మనం 2వ వర్తమానం కలిగి ఉంటాం. సహోదరుడు శాంతి కుమార్ గారు మనకి ఈ సమయం వాక్యాన్ని అందిస్తారు.
ప్రభు నామమున విశ్వాసులందరూ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంతకాలం చాలా కష్టం కూడా మనం వస్తున్నాం, ఇంతకాలం భరించాం. అయినా కూడా ఇప్పటంతల్లో మనకు విడుదల వచ్చే పరిస్థితులు లేవు. లాక్డౌన్ ఇంకా కొనసాగించబడే పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ వారు ఆలోచన చేస్తా ఉన్నారు. లాక్డౌన్ ఎత్తివేస్తే మరి తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి, కేసెస్ పెరిగిపోతాయి. లేదంటే లాక్డౌన్ కొనసాగిస్తే మరి ఎంతకాలం కొనసాగిస్తాం? వ్యాక్సిన్ వచ్చి అందరికీ అందుబాటులోకి వచ్చేంత వరకు దాదాపు 1.5 years పట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి అంతకాలం లాక్డౌన్ కొనసాగిస్తే మరి తినకుండా ప్రజలు బ్రతుకుతారా? కాబట్టి కొంత సడలింపు చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి కేసులు పెరుగుతా ఉన్నా కూడా మరి సడలింపు చేస్తారు. అలాంటప్పుడు మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే మనం సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి లాక్డౌన్ అనేది లేకుంటే క్వారంటైన్ అనేది మనం నిర్బంధించుకోవడం అనేది అది కొనసాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలు ఈ విషయం విన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు ఇది కొత్త ఏం కాదు. దేవుని వాక్యంలో మా పితరులు చాలా సార్లు ఈ లాక్డౌన్ అనుభవించారు. ఈ లేదంటే సెల్ఫ్ ఐసోలేషన్ లేకుంటే ఐసోలేషన్, క్వారంటైన్ ఇవన్నీ కూడా మా పితరులు ముందే మరి దేవుని వాక్యంలో రాసించినారని వాళ్ళు చెప్తూ వచ్చారు. అవును, ఈ యొక్క లాక్డౌన్ నిర్బంధం అనేది దేవుని సంకల్పం. మీరు విలాప వాక్యంలో 3వ అధ్యాయం 28వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ వ్రాయబడినది, ఇది దేవుడే మోపాడంట, ఇది దేవుని సంకల్పం. కాబట్టి ఇందులో మీరు తొందరపడొద్దు, ఉరుకులాడొద్దు, మౌనంగా ఉండి ప్రశాంతంగా నెమ్మదిగా దేవుని పైన ఆధారపడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అదే విధంగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, సంతోషించి వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని అని ఇర్మియా చెప్తున్నాడు. అదే విధంగా 1 తిమోతి 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అయితే నిజంగా అనాథైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని, అంటే అర్థం ఏంటంటే ఈమెకు ఏకాకి అయిపోయింది, భర్త లేడు, స్వేచ్ఛ లేదు ఆమెకి. అలాంటి పరిస్థితి ఆమెకి ఎందుకు వచ్చింది అంటే ఆమె దృష్టి పూర్తిగా ప్రభు పైన పెట్టడానికి అనుమతించబడింది అన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మరి ఈ లాక్డౌన్ గురించి మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తది అనేది ఎప్పుడు నేనైతే ఊహించుకోలేదు, ఎవరు కూడా ఊహించకపోవచ్చు. కానీ నా జీవితంలో ఇలాంటి ఒక పరిస్థితి రావాలని నేను ఎంతో ఆశిస్తూ వచ్చాను. అంటే మరి అందరికీ కష్టం రావాలని కాదు, గాని దేవునితో వ్యక్తిగతంగా గడిపే ఒక సమయం, సందర్భం రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ వస్తున్నాను. కేవలం దేవుని వాక్యం, ప్రార్థన, వీటి రెండుతోనే సమయం అంతా గడపాలని నాకు ఆశ కలిగి ఉన్నాను. ఇప్పుడు అది నాకు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విధంగానే కొనసాగించాలనే ఒక ఆశ కూడా నా లోపల ఉన్నది. మనము లాక్డౌన్ ని లేదంటే నిర్బంధాన్ని అలవర్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మనము దానిని లాభదాయకంగా మార్చుకోవడానికి ఆలోచించాలి. అవును, అత్యంత లాభదాయకంగా మార్చుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. 1932వ సంవత్సరంలో ఫెడరల్ లెసెప్స్ అనే ఒక మంచి ఇంజనీర్, ఆయన ప్రపంచ ఇంజనీర్ల ప్రాముఖ్యుడు. ఆయన ఒకసారి మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ సమయంలో పడవలో ఉన్న ఒక ప్యాసింజర్ కి అనారోగ్యం వచ్చింది. అతనికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఆ పడవను క్వారంటైన్ చేశారు. అంటే అర్థం ఏంటి? కదలకుండా, దాంట్లో ఎవరు పోకుండా, అందులో ఎవరు కూడా బయటికి రాకుండా చేశారు. సమయం అంతా వృధా అవుతుంది, దినాలు గంటలు గడిచిపోతా ఉన్నాయి. ఈయన చాలా బిజీగా ఉండే వ్యక్తి, తనకి ఎంతో ఇబ్బంది అయిపోతా ఉంది. కానీ ఆ సమయంలో చార్ల్స్ లీ పెరే అనే ఒక ఇంజనీర్ రాసిన పుస్తకాన్ని లేకుంటే ఆయన జ్ఞాపకాలని చదవడానికి మంచి అవకాశం దొరికింది. చార్ల్స్ లీ పెరే ఇంజనీర్ 1799వ సంవత్సరంలో ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రానికి మధ్యలో ఒక పడవలు పోవడానికి, ఒక రవాణా చేయడానికి ఒక కాలువను త్రవ్వాలని ఆలోచన చేశాడు. కానీ అతని ఆలోచనలు ఫలించలేదు. ఎందుకంటే అతడు తప్పు క్యాలిక్యులేషన్ చేశాడు, మిస్ క్యాలిక్యులేషన్ చేసి ఇది సాధ్యమయ్యే విషయం కాదని అతడు ఆ విధంగా వదిలేశాడు. కానీ అదే మెమరీస్, అతని యొక్క లెక్కలు ఇతడు చదివినప్పుడు ఇతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. నేనెందుకు ఈ యొక్క ఏర్పాటు చేయకూడదు, ఈ యొక్క గొప్ప కాలువను నేనెందుకు తవ్వకూడదు, ప్రణాళిక చేయొద్దు అని ఆలోచించి అక్కడి నుంచి దీనికి ఒక రూపకల్పన చేయడం ఆరంభించారు. అదే సంగతిని 30 సంవత్సరాల తర్వాత, అంటే 1859వ సంవత్సరంలో ఆ పనిని తవ్వడం పనిని ఆరంభించారు వాళ్ళు. ఆ విధంగా అనేక మంది పని వాళ్ళు
తవ్వుతూ దానిని 1869 సంవత్సరంలో ముగించారు. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది దాన్ని ముగించడానికి. అది ఎంత గొప్ప పని అంటే, ఎంత ఉపయోగకరమైన పని అంటే ప్రపంచానికి అంతటి కూడా ఎంతో మేలు చేసిన పని. ఉదాహరణకు ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రానికి రావడానికి మధ్యలో భూమి 120 కిలోమీటర్లు ఉంటది. అంటే హైదరాబాద్ నుంచి అనుకుందాం నల్గొండ వరకు ఉంటాయి. అయితే ఈ దానిని తప్పించుకోవడానికి మళ్ళీ ఆ ప్రాంతానికి రావడానికి ఒక పడవ 23,000 కిలోమీటర్లు తిరిగి ఆఫ్రికా ఖండం అంతా కూడా చుట్టుకొని మధ్యధరా సముద్రానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానంతా కూడా తప్పించడానికి ఇతడు 120 కిలోమీటర్ల కాలువను త్రవ్వినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దీన్ని బట్టి ప్రపంచానికి ఎంత మేలు జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఆ క్వారంటైన్, ఆ దినాన అతడు నిర్బంధంలో ఉండడం బట్టి, ఆ పుస్తకం చదవడం బట్టి ఆ క్వారంటైన్ లేకుంటే ఆ నిర్బంధం, ఆ లాక్డౌన్ అత్యంతమైన లాభదాయకంగా మారిపోయింది. లాక్డౌన్ అనేది మనకు 2 సంగతులని తెలియజేస్తా ఉంది. ఒకటి ప్రత్యేకంగా ఉండడం, రెండవది తిరిగి ఆ సమయంలో మనము దేవుని యుద్ధకు అంటే మన మూలాల్లోనికి వెళ్ళడం. ఎంతగా అంటే తిరిగి ఏదేను వరకు మనము వెళ్ళడం గురించి మనకు తెలియజేస్తా ఉన్నది. మొట్టమొదటిగా మనము ప్రత్యేకించడం గురించి చూద్దాం. లేవి కాండము 13వ అధ్యాయం 46వ వచనంలో, ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసింపవలను, వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను. అంటే దాని అర్థము, వీనికి ఒక అనారోగ్యం ఉంది, ఆ అనారోగ్యం వీడిపై వేరే వాళ్ళకి అంటించినా ప్రమాదమే, ఎవరన్నొచ్చి వీని ముట్టుకున్నా ప్రమాదమే. కాబట్టి వీడు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది, వేరే వాళ్ళకు అంటుకోకూడదు, ప్రత్యేకంగా ఉండాలని. ఇది ఆత్మీయమైన కోణంలో మనం చూసినట్లయితే 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో, ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అదే విధంగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం, నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్లి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగి ఉండుము అని ఈ వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. దాని అర్థం ఏంటిది? లోకంలో రకరకాలైన వ్యక్తులు ఉన్నారు, పాపం విపరీతంగా ఉన్నది. కరోనా కంటే భయంకరమైన పాపము నీకు నాకు అంటుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది అంటకుండా మనము ఈ లోకం నుంచి ప్రత్యేకంగా ఉండాలనే సంగతిని ఈ యొక్క లాక్డౌన్ లేకుంటే క్వారంటైన్ లేకుంటే నిర్బంధం అనేది మనకు స్పష్టంగా తెలియజేసేదిగా ఉంటుంది. నోవా పడవల గురించి చూడండి. నోవా పడవలోనికి వెళ్ళిన వారందరూ కూడా మరి ఎంతో ప్రత్యేకంగా మరి వేరుగా వాళ్ళు ఉంటూ వచ్చారు. రెండవదిగా లాక్డౌన్ బ్యాక్ టు అవర్ బిగినింగ్, లేదంటే బ్యాక్ టు అవర్ ఆరిజిన్. అంటే మన మూలాలు, దేవుడు మనల్ని చేసినప్పుడు, దేవుడు మనం ఎలాంటి పరిస్థితులు మనకు అనుమతించినాడు, ఎలాంటి దీవెనలు మనకున్నాయి, ఆ దేవుని యుద్ధకు చేరడం గురించి, ఆ మొదటి సంగతుల్లోనికి మొదటికి మనం వెళ్ళడం గురించి తెలియజేస్తా ఉంది. అవును, ఈ రోజు లాక్డౌన్ గురించి నేను ఆలోచిస్తా ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? నేను ఒక 30 సంవత్సరాల క్రితము ఏ విధంగా పరిస్థితులు ఉండినాయి, నేను మా ఇంట్లో ఎట్లా ఉన్నా, మా ఊర్లో ఏ విధంగా ఉన్నా, ఆ మూలల్లోనికి ఇప్పుడు మేము వెళ్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నిజమే, మనము ఆ విధంగానే పూర్తిగా ఏదైనా తోటలో దేవుడు మనల్ని చేసినప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితుల్లోనికి మనము వెళ్లాల్సిన వారము ఉంటున్నాం. లాక్డౌన్ ఏ విధంగా ఉంటది, అది ఎంత అద్భుతమైంది, ఎంత గొప్పది అనే విషయం మనం తెలుసుకోవాలి. నోవా ఆర్క్ గురించి లేదంటే నోవా పడవ గురించి మనం ఆలోచించినప్పుడు, నోవా పడవలో కొంతకాలం వరకు దాదాపుగా 150 దినాల వరకు వాళ్ళు ఎంతో ఇబ్బందిని అనుభవించినారు. ఇరుకుగా, చీకట్లో, బయట ప్రపంచంతో సంబంధం ఏమీ లేకుండా గడపాల్సి వచ్చింది. ఆ 150 దినముల తర్వాత చూస్తే వాళ్ళు అత్యంతమైన స్వతంత్రాన్ని వాళ్ళు చూడగలిగినారు, ఒక కొత్త ప్రపంచంలోనికి అడుగు పెట్టినారు. కాబట్టి లాక్డౌన్ లో మనం నమ్మకంగా ఉన్నట్లయితే, కొంత ఓడ్చుకొని దేవుని దగ్గర మనం సమయం గడిపినట్లయితే, మనము ఒక కొత్త ప్రపంచంలోనికి, ఒక తేటనైనా గొప్ప విశాలమైన స్వేచ్ఛలోనికి, ఆనందంలోనికి మనం అడుగు పెట్టే వాళ్ళం ఉంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడితే అది మొలకెత్తుతుందని రాయబడింది.
మరి లాక్డౌన్ కూడా గోధుమ గింజ భూమిలో పడినట్టుంటది. గోధుమ గింజ భూమిలో ఉన్నంతసేపు చీకటి, తర్వాత అది కుళ్ళిపోతుంది, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులే. కానీ ఒక రోజు అది ఎంతో పచ్చని మొక్క వలె ఎంతో ఫ్రెష్ గా ఒక కొత్త జీవాన్ని అందులో నుంచి కలిగి వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మనకు కూడా లాక్డౌన్ తర్వాత మనం ఆ విధంగా తయారయ్యే ఒక మంచి అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. మోషే ఐగుప్తు నుంచి అరణ్యంలోనికి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో అతడు పిరికివాడుగా పారిపోయినాడు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అతడు ఐగుప్తు నుంచి, ప్రపంచం నుంచి పూర్తిగా సంబంధాన్ని కోల్పోయినాడు, ఒంటరి అయిపోయినాడు. గొర్రెల వద్ద గొర్రెలను మేపుతూ దేవుని ఆలోచనలో ఉంటూ వచ్చినాడు. దేవుని సన్నిధి అతనికి దొరికింది. దేవుడితో అతడు ఎదురుపడ్డాడు. దేవుడు అతన్ని దీవించినాడు. ఆ తర్వాత పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఆ తర్వాత దేవుడు అతన్ని ఐగుప్తుకు పంపించినాడు. ఐగుప్తులో ఇంతకు ముందు మోషేను వాళ్ళు తిరస్కరించినారు, కానీ దేవుడు అక్కడికే ఎంతో అధికారంతో పంపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి లాక్డౌన్ లోనికి మనం పిరికి వాళ్ళుగా ప్రవేశిస్తాము, కానీ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మరి ఒక మహాశూరుల వలె, మైటీ వ్యాలర్ లేకుంటే బలవంతుల వలె, యుద్ధ శూరుల వలె బయటకు వచ్చే వాళ్ళం ఉంటాం. అదేవిధంగా దావీదు గురించి మనం చూస్తాం. దావీదు ఒంటరిగా గొర్రెలు కాచే సమయంలో దేవునితో ఎంతో సత్సంబంధాన్ని అతడు అనుభవించాడు. మరి దాని ఆధారం బట్టి మనం చూస్తాం అతడు బయటకు వచ్చినప్పుడు గొల్లియాతును ఏ విధంగా ఓడించినాడు, అతని యొక్క విజయాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తాం. అదే విధంగా పౌలు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో అతడు ఉన్న సమయంలో మరి ఎంతో నిర్బంధాన్ని, లాక్డౌన్ ని అతను అనుభవించినాడు. ఆ సమయంలో దేవునితో చాలా సమీప సంబంధాన్ని అతడు అనుభవించి అద్భుతమైన పత్రికలు, ప్రపంచంలో ఎవరు కూడా రాయలేని పత్రికలను అతడు రాయగలిగినాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో యోహాను గురించి మనం చూస్తాం. పద్మాసు ద్వీపంలో అతడు వదిలివేయబడ్డాడు, ఐసోలేట్ చేయబడ్డాడు, లాక్డౌన్ చేయబడ్డాడు. అయితే అతనికి అది ఎంత దీవెనకరంగా మారిందో తెలుసా? అతడు ఆ సమయంలో పరలోకం తెరవబడి పరలోకంలో ఉన్న సంగతులన్నీ గ్రహించగలిగినాడు. దేవుని చూడగలిగినాడు తన కన్నులారా. భవిష్యత్ ప్రణాళికనంతా కూడా చూసి మనకు ప్రకటన గ్రంథాన్ని రాసిన వాడుగా ఉంటున్నాడు. అది అత్యధికమైన లాభదాయకం కాదా? లాక్డౌన్ మనల్ని ఏదైనా తోటలోనికి తీసుకువెళ్తుంది. ఏదైనా తోట ఎంతో అద్భుతమైన ప్రదేశం. దేవుడు ప్రపంచాన్ని అంతా కూడా, భూమిని అంతా కూడా సృష్టించినప్పటికీ ఏదైనా తోటను దేవుడు సపరేట్ గా ఉంచాడు. ఆ సపరేట్ ప్రత్యేకమైన స్థలంలో ఆదామును ఉంచిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఎందుకు ఆదామును ఒక్కడినే తయారు చేసినాడు? ఒక గుంపును తయారు చేయొచ్చు కదా, ఒక ఫ్యామిలీని తయారు చేయొచ్చు కదా. దేవుని యొక్క బేసిక్ ఉద్దేశం ఏంటంటే తనతో ఒక వ్యక్తి వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలని. మరి 10 మందిలో మనం వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండలేం, కానీ ఏకాంతంలో మనం వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఆదాము ఏకాంతంలో దేవునితో గడిపే ఒక మంచి అవకాశాన్ని కలిగి ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క ఏదైనా తోట అన్నిటి కూడా ప్రత్యేకమైనది, సపరేట్ ప్లేస్. ఏదైనా తోట మనకు 7 లాభాల గురించి తెలియజేసేదిగా ఉంటున్నది. ఏంటి ఆ 7 లాభాలు? ఈ 7 లాభాలు చాలా గొప్ప విషయాలు. ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకని సంగతులు ఏదైనా తోటలో మనం చూస్తాం. ఈ 7 లాభాల కంటే గొప్ప విషయాలు మానవుని దగ్గర ఎక్కడ కూడా లేవు, ఎవ్వరు కూడా పొందలేరు. ఏదైనా తోటలో ఉన్న ఆ యొక్క 7 లాభాలు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో ఇంకా దేని గురించి కూడా మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. అన్ని సమృద్ధిని మనం కలిగి ఉంటున్నాం. ఇక మన జీవితంలో కొరత అనేది లేకుండా ఆ యొక్క 7 లాభాలు చేసేవిగా ఉన్నాయి. మొట్టమొదటిది చూస్తే మరి దేవుడు ప్రీ ఆడమిక్ అరేంజ్మెంట్ అంటారు. అంటే ఆదాము పుట్టక ముందే దేవుడు ఏమేమి ఏర్పాటు చేశాడో ఆ విషయం మనం అక్కడ చూస్తాం. ఆదాము పుట్టక ముందే దేవుడు భూమి ఆకాశంలోను, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, చెట్లను, జంతువులను అన్నిటిని చేసిన వాడుగా ఉంటున్నాడు. సముద్రంను చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆదామును దేవుడు సృష్టించక మునిపే ఆయనకు ఒక స్టేజ్ ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. మీరు ఇక్కడ ఊర్లో ఉన్నారు, అమెరికాకి వెళ్ళాలి, అమెరికాలో ఒక ఉద్యోగం చేయాలి, కానీ మీరు అక్కడ ఒక ఉండడానికి ప్లేస్ లేకుంటే ఎట్లా ఉద్యోగం చేస్తారు? ఎట్లా అమెరికాకి వెళ్తారు? దేవుడు ఆదామును సృష్టించక మునిపే అతనికి కావాల్సిన ఒక స్టేజిని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే మరి భూమిని, ఆకాశం అన్నిటిని కూడా దేవుడు సృష్టించాడు. రెండవదిగా దేవుని స్వరూపాన్ని మనం కలిగి ఉండడం.
ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. దేవుడు మానవుని తన స్వరూపంలోనికి తయారు చేసిన వాడుగా ఉంటున్నాడు. హీ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ టు హిస్ ఓన్ ఇమేజ్. అదే మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మనం దేవుని పిల్లలము అని పిలువబడతా ఉన్నాం. పిల్లలు కొంతకాలానికి తండ్రి యొక్క స్వరూపంలోనికి వస్తారు. దేవుని స్వరూపంలోనికి మనం వచ్చే వాళ్ళం ఉంటున్నాం. దేవుని స్వరూపం మనం కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఉదాహరణకు అబ్రహాము, యాకోబు, స్టెఫెను మనం చూస్తే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, వీళ్ళు దేవదూత వలె కనబడ్డారు అని రాయబడినది. అబ్రహాం చూసినప్పుడు వాళ్ళు ఆ విధంగానే అన్నారు. యాకోబును చూసినప్పుడు ఐగుప్తులందరూ కూడా ఆయన చనిపోయినప్పుడు 40 దినాలు ఏడ్చిన వారుగా ఉంటున్నారు. ఒక దైవికమైన వ్యక్తి, ఒక దేవునితో సమానునిగా వాళ్ళు చూసిన వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి మానవులు దేవుని ఎప్పుడు కూడా చూడలేదు, చూడబోరు కూడా. కానీ దేవుడు ఆ అవకాశాన్ని మనకిచ్చిన వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలము మనము దేవుని యొక్క స్వరూపం కలిగి దేవుని వలె మనుషులకు కనబడే ఒక గొప్ప అవకాశం మనం కలిగి ఉన్నాం. నేను ఒక గొప్ప వ్యక్తిలాగా కనిపిస్తా ఉంటే ఎంత అద్భుతమైన విషయం. మనం చాలాసార్లు ఒక హీరోలాగా కనిపిస్తే మనం చాలా సంతోషిస్తాం. నేను పలానా హీరోలాగా ఉంటానంట, అందరు అంటా ఉంటారు అని చెప్పుకుంటా ఉంటాం. ఎవరైనా మనల్ని ఆ విధంగా అంటే వాళ్ళని మనం జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటాం. ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటే మన కోపం అంతా కూడా చల్లారిపోతుంది. కానీ ఎవరైనా నువ్వు దేవుడిలాగా కనిపిస్తున్నావు అంటే అది మనకి ఎంత సంతోషం. అవును, దేవుడి కంటే అందమైన వాళ్ళు ఎవరుంటారు? పరమగీతంలో మనం చూస్తాము, అక్కడ దేవుడి గురించి, యేసుప్రభు గురించి, ఆయన 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని రాయబడినది. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆయన అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు అని రాయబడినది. మరి ఇంత గొప్ప స్వరూపంను మనకు కూడా దేవుడు పంచిచ్చేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఆ స్వరూపంలోనికి మనం వచ్చినట్లయితే మరి ప్రజలు ఎంత గౌరవించే వాళ్ళుగా ఉంటున్నారు, మనకెంత విలువ వచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనకు ఒక గొప్ప మంచి లుక్ మనకు కావాలనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా స్వరూపంలోనికి మిమ్మల్ని చేశాను. భూమి మీద నాకెంత గౌరవం ఉంటుందో నా బిడ్డలుగా మీకు కూడా ఆ స్వరూపంని చూసి అంత గౌరవించే వాళ్ళుగా ఉంటారు అని అంటారు. పరలోక రాజ్యానికి మనం పోయినప్పుడు దేవుని వల్ల మనం కనిపిస్తామంటే దాని అర్థం దేవదూతల కంటే కూడా గొప్ప సౌందర్యాన్ని మనం కలిగి ఉంటామని దాని అర్థం. అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి? మూడవదిగా ఏదెనులో మనకివ్వబడిన అధికారం గురించి మనం చూస్తాము. ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాము, దేవుడు అన్ని జంతువులని ఆదాము ఎదుటికి నడిపించాడు, వాటన్నిటి కూడా పేరు పెట్టమని చెప్పినాడు. ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూస్తాము, ఆదాము అవ్వకు కూడా పేరు పెట్టినట్లు మనం చూస్తున్నాము. దేవుడు కూడా 1వ అధ్యాయంలో సూర్యునికి పేరు పెట్టాడు, చంద్రుడికి పేరు పెట్టాడు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నాడు. మరి పేరు పెట్టడం అనేది పురాతన కాలంలో అది ఒక అధికారానికి సూచనగా ఉన్నది. దేవుడు అధికారం కలిగిన వాడు కాబట్టి, ఆయన ముఖ్యుడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి పేరు పెట్టాడు. అదే మరి ఆదాము కూడా చెప్తున్నాడు, దేవుడు నువ్వు కూడా పేరు పెట్టమంటున్నాడు. అంటే అధికారాన్ని నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేయి, లేదంటే అభ్యాసం చేయని చెప్తున్న వాడుగా ఉంటున్నాడు. పాత కాలంలో పేరు పెట్టడం అనేది ఒక అధికారానికి సూచనగా ఉన్నది. ఫరో యోసేపుకు పేరు పెట్టినట్లు మనము ఆదికాండము 41వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తున్నాం. అదే విధంగా పానదాయకుల అధిపతి దానియేలుకు పేరు పెట్టినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు అధికారులు పేరు పెట్టడానికి అవకాశం కలిగిన వారుగా ఉంటున్నారు. పేరు పెట్టడము అనేది అధికారానికి ఒక సూచనగా ఉన్నది. దేవుడు ఆదాముకు ఆ అధికారం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైంది అధికారం. ఆ అధికారాన్ని సంపాదించుకోవడానికి అనేకులు ప్రాణాలను పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు, త్యాగాలను చేసిన వారుగా ఉంటున్నారు. అయితే దేవుడు ఈరోజు నీకు నాకు ఆ అధికారాన్ని ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అది ఆ ఏదైనా తోటల్లోనే మనకు అది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దేవుడు యోసేపుకు, దావీదుకి అధికారం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళ పరిపాలనలో ప్రజలందరూ కూడా చక్కగా లోబడ్డారు. దావీదుకు కూడా ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు. మరి దురదృష్టకర విషయం ఏంటిదంటే చాలా మంది తమ కుటుంబాల్లో అధికారం కోల్పోయిన వారుగా ఉంటున్నారు. పిల్లలు మాట వినరు, భార్య మాట వినరు, లేకుంటే భర్త మాట వినరు, వ్యతిరేకించే వారుగా ఉంటున్నారు, తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. అయితే భక్త సింగ్ బ్రదర్ మనం గమనించినట్లయితే ఆయన పెద్ద సంఘాన్ని నడిపించాడు.
అందరూ కూడా ఆయనకు లోబడేవారు. ఆయన ఇట్లా చూస్తేనే భయపడేవారు. ఎవరైనా ఆయన ఏదైనా అడగాలంటే వణికిపోయేవారు. ఎందుకు? ఆయన క్రూరుడా, కొడతాడనా? లేదు, దేవుని అధికారం ఆయన మీద నిలిచున్నది కాబట్టి అందరూ లోబడేవారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఎంతో తిరుగుబాటు చేస్తా ఉన్నాం. కారణం, మన పాపము మనకు అధికారాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. ఆదాము ఎంతకాలం అయితే దేవునికి లోబడుతూ పరిశుద్ధంగా జీవించినాడో అంతవరకు జంతువులన్నీ కూడా ఆయనకు లోబడుతూ వచ్చినాయి. ఎప్పుడైతే తను తప్పిపోయి పాపం చేసినాడో ఆ తర్వాత జంతువులు ఆయనకు తిరుగుబాటు చేసినట్టు మనం చూస్తున్నాం. అదే విధంగా సాధు సుందర్ సింగ్ గురించి మనం చూసినట్లయితే అడవిలో ఆయన వెళ్తున్నప్పుడు చిరుతపులి ఆయన దగ్గరకు వచ్చినట్లు వ్రాయబడినది. అది ఆయనకు హాని చేయలేదు, ఆయనకు లోబడింది. ఆయన దాని మీద చేసి నడిచినట్లు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ అధికారం గురించి మనం ఎంతో చదువుకొని లేకుంటే ఏమేమో ప్రయాసపడతా ఉంటాం. కానీ ఏదైనా తోటలో అంటే ఏకాంతంలో నువ్వు దేవునికి సమీపించినప్పుడు, దేవునితో గడిపినప్పుడు దేవుని యొక్క అధికారము నీ జీవితంలో పొందేవాడుగా ఉంటున్నావు. 4వదిగా ఏదైనా తోటలో దేవుని యొక్క సంరక్షణను మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆదికాండము 1:29 నుంచి 31 వచనాల్లో మనం చూస్తే దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనమునిచ్చు ప్రతి చెట్టును, విత్తనమునిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. మొట్టమొదటిగా దేవుడే మనకన్నా ముందు మన ఆహారం గురించి ఆయన ఆలోచించిన వాడుగా ఉంటున్నాడు. ఆదాం ఎప్పుడు కూడా నాకు ఆకలి అవుతుందని దేవుడిని అడగలేదు. కానీ దేవుడే ఆదాం గురించి ముందు ఆహారం గురించి ఆలోచించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు కూర మొక్కలను అనేకము ఆయనకు ఇస్తున్న వాడుగా ఉంటున్నాడు. దేవుడు మొక్కలను, ఫలాలను, చెట్లను, గింజలను ఆదాము కొరకు ఆహారంగా ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రపంచంలో ఎసెన్షియల్ విషయాలలో లేకుంటే అత్యవసరమైన విషయాలలో భోజనం ఒకటి. ఆహారం ముఖ్యమైనది. ఆహారం ఒకవేళ లేదంటే ప్రపంచంలో ఎవరు బ్రతుకుతారు? కాబట్టి అది ముఖ్యమైన విషయము. ఆ ముఖ్యమైన విషయాన్ని దేవుడు ఏదెన్లో మనకు ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత ముఖ్యమైన విషయము నీళ్లు. ఏదైనా తోటను సంరక్షించడానికి దేవుడు 4 నదులను అనుసంధానం చేసిన వాడుగా ఉంటున్నాడు. 4 దిక్కుల నుంచి 4 నదులు వచ్చేసి తోటను మరి పచ్చగా ఉంచేటిగా ఉంటున్నాయి. ఇది ఏ విధంగా ఉన్నదంటే 4 వీలర్ లాగా మనకు కనిపిస్తా ఉన్నది. ఒక వెహికల్ కి, ఒక వాహనానికి 4 చక్రాలుంటే అది పడిపోదు. కాబట్టి ఇక్కడ 4 నదులు దేనికి సూచనగా ఉన్నాయి? ఒక సమృద్ధి అయిన రిసోర్సెస్ గురించి మాట్లాడుతున్నాయి. అంటే దేవుడు మనకు ఎంత సమృద్ధిని ఇస్తున్నాడో మనం గమనించాలి. ఆ తర్వాత సప్లై ఆల్ యువర్ నీడ్స్. దేవుడు మీ యొక్క ప్రతి అక్కరతను తీర్చును అని రాయబడి ఉన్నది. ఏదో కొన్ని తీర్చి కొన్ని వదిలేస్తానని దేవుడు అనట్లేదు. ప్రతి ఒక్క అక్కరతను దేవుడు తీర్స్తాడు అని రాయబడి ఉన్నది. అద్భుతమైన విషయం కదా. ఏదైనా తోట గురించి అది దేవుని తోట అని రాయబడి ఉన్నది. తోట అంటే ప్రత్యేకమైంది. అడవిలో మొక్కలను ఎవరు పట్టించుకోరు. అవి వర్షానికి పచ్చ ఉంటాయి, వర్షం లేనప్పుడు ఎండిపోతాయి. కానీ తోట ఆ విధంగా కాదు. తోటకు ప్రతిరోజు సంరక్షణ ఉంటది. ప్రతిరోజు కూడా వాటర్ సప్లై ఉంటది. ఏం అవసరమో చూసుకుంటా ఉంటారు. డైలీ బేసిస్ మీద సరఫరా ఉంటది. కాబట్టి నా జీవితంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు మనల్ని తోటగా చూస్తా ఉన్నాడు. తోటలో పెట్టిన వాడుగా ఉంటున్నాడు. ప్రతిరోజు మనల్ని గమనించే వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క కను దృష్టి క్రింద, ఆయన ఎడతెరిపి లేని దృష్టి కింద మనం భద్రపరచబడుతున్నాం అనే సంగతిని మనం గమనించాలి. అదేవిధంగా తోటలో క్రమశిక్షణ ఉంటది. సిస్టమేటిక్ గా అందంగా తీర్చిదిద్దేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ గొప్ప విషయాన్ని, దేవుని యొక్క ప్రేమను, ఆయన సంరక్షణని ఏదైనా తోటలో మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి నేను మోకాల మీద ఏకాంత జీవితంలో ఏదైనా యొక్క అనుభవంలోనికి మనం వెళ్లాల్సిన వారం ఉంటున్నాం. ఏదైనా తోటలో 5వదిగా దేవుని యొక్క అందుబాటును మనం చూస్తున్నాం. దేవుడు ఎంత దగ్గరగా ఉన్న విషయాన్ని మనం స్పష్టంగా అక్కడ గమనిస్తాం. ప్రతి సాయంకాలము దేవుడు ఆదాము అవ్వల యొద్దకు వచ్చేవాడు, పలకరించేవాడు, వాళ్ళ యోగక్షేమాలు గమనించేవాడు, తెలుసుకునేవాడు, వాళ్ళతో కలిసి నడిచేవాడు, సహవాసం ఇచ్చేవాడు. ప్రతిరోజు దేవుని యొక్క స్వరంను వాళ్ళు వినే అర్హత, అవకాశం, సదుపాయం వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏదైనా తోటలో ఆ దినం దేవుడు ఎవ్రీ ఈవినింగ్
ప్రతి సాయంకాలం అందుబాటులోనికి వచ్చేవాడు. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఇమ్మానుయేలుగా బయలుపరుచుకున్నాడు. ఇమ్మానుయేల్ అంటే ఎప్పుడు కూడా మనతోటే ఉంటాడు, రాత్రి పగలు మనతోటే దేవుడు ఉంటాడనే సంగతిని మనకు అక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! యాకోబు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే యాకోబు ఆశీర్వాదాల గురించి ఎంతో ప్రయత్నం చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆఖరికి ఒకవేళ ఇస్సాకు యాకోబు తనను మోసం చేసి ఆశీర్వాదాలు దొంగిలిస్తున్నాడనే సంగతి ఇస్సాకు గమనించినట్లయితే ఇస్సాకు యాకోబుని శపించేవాడుగా ఉండేవాడు. అది ఎంతో భయంకరంగా ఉండేది. అంత కూడా తెగిడ్చి ఆశీర్వాదాల గురించి ప్రాకులాడిన వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత యాకోబు తన మామయ్యైన లాబాను యొద్దకు రావడం మనం గమనిస్తాం. లాబాను యొద్ద అతడు ఎంతో తర్ఫీదు పొందిన వాడుగా ఉంటున్నాడు. అక్కడ అతడు జీతం చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎంతో సంపాదించుకోవాలనుకున్నాడు గాని ఎంతో కష్టం అయిపోయింది. తన మామ తనను పదే పదే మోసం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆశీర్వాదాలు పొందాలనే ఒక తాపత్రయంలో యాకోబు చాలా విసిగిపోయిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు లాబాను యొద్ద నుంచి తిరిగి తన సొంత దేశానికి వెళ్లే సమయంలో ఒక భయంకరమైన బాధకు తను గురి అయినాడు. ప్రాణాపాయ స్థితిని అతడు ఎక్స్పెక్ట్ చేసిన వాడుగా ఉంటున్నాడు. తన అన్న తన యొద్దకు 400 మందితో వస్తున్నాడన్న సంగతి యాకోబు విని చాలా అలజడికి భయాందోళనకు గురైన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే పోయేటప్పుడు తన అన్న ముఖం ఎంతో కోపంతో తను చూసినాడు కాబట్టి తను చంపేస్తాడన్న భయము అతనికి పట్టినదిగా ఉంటున్నది. కాబట్టి ఆ సమయంలో అతడు ఈ బాహ్యమైన పరిస్థితులను బట్టి ఎంతో విసిగిపోయిన వాడుగా ఉంటున్నాడు. చాలా ఫ్రస్ట్రేషన్ కి గురైన వాడుగా ఉంటున్నాడు. అలాంటి పరిస్థితిలో అతడు ఏం చేసినాడు? తన భార్యను, తన పిల్లల్ని అందరినీ కూడా పంపివేశాడు. తనకు కేవలం ఏకైక ఆదరణ, ఏకైక ఆశ్రయము దేవుడుగా కనబడ్డాడు. కాబట్టి ఆ సమయంలో అతడు అన్నిటిని వదిలేసుకొని దేవుని ఎందుకు పరిగెత్తిన వాడుగా ఉంటున్నాడు. ఆ రోజు రాత్రి ఒంటరి అయిపోయినాడు. దేవుని కొరకు గోజాడిన వాడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ సమయంలో అతని బాధను అర్థం చేసుకుని దేవుడు అతని కలుసుకోవడానికి దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అది ఏ విధంగా ఉన్నదంటే, మనము రాత్రిపూట చీకట్లో ఒక పట్టణంలో ఎవరు లేని నిర్మానుష్యమైన ప్రాంతంలో చిక్కుకొని పోయినప్పుడు, భయపడుతున్నప్పుడు పెట్రోలింగ్ కి పోలీసులు వచ్చినట్టుగా ఆ విధంగా ఉన్నది. కాబట్టి తన బిడ్డలు లోకంలో చీకట్లో చిక్కుకొని పోయి, సమస్యలో చిక్కుకొని పోయి భయం ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు పెట్రోలింగ్ వస్తాడనే సంగతిని ఈ యొక్క యాకోబు యొక్క సన్నివేశం ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. ఆ రోజు యాకోబును దేవుడు దర్శించిన వాడుగా ఉంటున్నాడు. ఆ రోజు యాకోబు దేవుణ్ణి గొప్ప గొప్ప విషయాలు, ఎన్నో విషయాలు, అనేకమైన విషయాలను అడగలేదు. యాకోబు దేవుని ఆ రోజు ఒకటే ఒక విషయం అడిగినాడు, అయ్యా నన్ను దీవించమని అడిగినాడు. యాకోబు తన జీవితంలో దీవెనల గురించి ప్రాకులాడుతున్నాడు. తను ఇంతవరకు ఏవైతే దీవెనలు పొందినాడో తండ్రి దగ్గర గాని లేకుంటే మామ దగ్గర గాని అవన్నీ కూడా నిజమైన దీవెనలు అని అతనికి నమ్మకం లేదు. కాబట్టి నిజమైన దీవెనలు దేవుని యొద్ద పొందాలనే ఆలోచనతో దేవుని అడిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రాణానికి తెగిడ్చి దేవుని పట్టుకున్నాడు. రాత్రంతా కూడా పోరాడినాడు. ఉదయకాలంకి దేవుడు అతన్ని ఆశీర్వదించిన వాడుగా ఉంటున్నాడు. ఆ ఆశీర్వాదాలు ఏ విధంగా ఉన్నాయి? గొప్పగా లేవు. ఆశీర్వాదాలు ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, నేను ఇంత బంగ్లాలు ఇస్తా, బిల్డింగ్లు ఇస్తా అని లేదు. అక్కడ ఉన్న ఆశీర్వాదం ఏంటిది? నీ పేరేమని అడిగినాడు. నా పేరు యాకోబు అని చెప్పినాడు. ఇక మీదట ఆ పేరు నీకు ఉండదు, నీ పేరు ఇక మీదట ప్రిన్స్ అని రాయబడి ఉంది, నువ్వు దేవుని యొక్క కుమారుడవు అని దేవుడు ఆశీర్వదించిన వాడుగా ఉంటున్నాడు. కపటం లేనివాడు, నిజమైన ఇశ్రాయేలుడు అని దేవుడు ఆశీర్వదించిన వాడుగా ఉంటున్నాడు. అది ఎంత పెద్ద ఆశీర్వాదం! పేరు మార్చబడింది అంతే. దాని అర్థం ఏంటంటే దేవుడు యాకోబును తిరిగి ఏదెన్లో ఉన్న అనుభవంలోనికి తీసుకుని వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు తన దగ్గరకు వచ్చినాడు, స్వంతమైనాడు. దేవుడు చాలా అందుబాటులోనికి వచ్చినాడు. కాబట్టి ఆ తర్వాత యాకోబు జీవితం ఎంతో దీవెనకరంగా మార్చబడింది. ఇంతకు ముందు ఉన్నట్లుగా ప్రాకులాడే పని లేదు. ఆ తర్వాత యాకోబు చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటూ వచ్చినాడు. అతడు ఏమాత్రం ప్రయాసపడలేదు. కానీ ఐగుప్తులో ఎంతగా ఆశీర్వించబడ్డాడంటే రాజు కన్నా గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తాము ఏదెన్ తోటలో దేవుని యొక్క సన్నిధిని కూడా మనం చూస్తాము. దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదంటే దావీదు దేవుని యొక్క సన్నిధి యొక్క రుచిని చూశాడు. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుని సన్నిధి గురించి ఎంతగానో ప్రాకులాడినాడు, ఎంతగానో ఆశించినాడు. అది నాకు కావాలని ఎంతో ప్రార్థించిన వాడుగా ఉంటున్నాడు.
కీర్తనలు 139:7-10 మనం చూసినట్లయితే, దేవా, నేను సముద్రంలోనికి నేను వెళ్ళినా, ఆకాశంలోనికి వెళ్ళినా, లేకుంటే పాతాళానికి నేను వెళ్ళినా కూడా అక్కడ నువ్వు ఉంటావు అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటిది? దేవుని సన్నిధి ఎక్కడికి పోయినా మనకు దొరుకుతుంది అని అర్థం. నువ్వు ఒంటరిగా ఏకాంతంగా నువ్వు ఏ గుట్టకు వెళ్ళినా కూడా, రూమ్ లో ఉన్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధి దొరుకుతుంది. అయితే దేవుని సన్నిధి దొరకని ఒకటే ఒక చోటు ఎక్కడంటే, నువ్వు బిజీగా ఉన్నప్పుడు, నువ్వు దేవునికి సమయం ఇవ్వనప్పుడే నీకు దేవుని సన్నిధి దొరకదు. కాబట్టి దావీదు గురించి మనం చూస్తాం. దావీదు ఇతర ఏ వ్యక్తి కంటే, ఏ దైవజనుని కంటే ఎక్కువగా దేవుని సన్నిధిని ఆశించిన వాడుగా ఉంటున్నాడు. ఏదైనాలో 5వ పాయింట్లో మనం చూసాం దేవుని యొక్క అందుబాటు. అందులో ఒక ముఖ్యమైన విషయము, దేవుని యొక్క స్వరంను వినగలిగే కృప మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క స్వరము మన జీవితంలో ఎంత అవసరమైందో ఏలియా యొక్క పరిచర్య ద్వారా, ఆయన జీవితం ద్వారా మనం స్పష్టంగా గ్రహించవచ్చు. ఏలియా ఎంతో గొప్ప ప్రవక్త, ఎన్నో అద్భుతాలు చేసిన వాడు. ఆయన ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి తిరుగులేని ప్రవక్త. తను బయలు ప్రవక్తల్ని అందరిని కూడా సంహరించిన వాడుగా ఉంటున్నాడు. అనుకున్నాడు ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ అంతా కూడా సెట్ అయిపోతుంది అనుకున్నాడు. కానీ తనకు ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ యెజబెలు రాణి తను ఏం చేసిందంటే, మరి బయలు ప్రవక్తలను చంపించినావు కదా, రేపటి దినం నిన్ను కూడా వారిలో ఒకరి వల్ల నిన్ను చేయకుంటే నా పేరు యెజబెలు కాదని ఆమె సెలవిచ్చిందిగా ఉంటున్నది. ఆ మాటకు తను ఎంతో భయపడ్డాడు. యెజబెలు కూడా భయపడిపోతుంది అనుకున్నాడు. కానీ యెజబెలుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. కాబట్టి ప్రాణాపాయం స్థితిలో తను ఉన్నాడని గ్రహించి అరణ్యంలోకి పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. బదరి వృక్షం కింద అలసిపోయి పడిపోయిన వాడుగా ఉంటున్నాడు. నిద్రపోయాడు. దేవదూత వచ్చేసి ఆహారం పెట్టి నీళ్లు ఇచ్చేసి మేల్కొల్పజేసిందిగా ఉంటున్నది. ఆ భోజనం యొక్క శక్తి ద్వారా అతడు 40 దినాలు ప్రయాణమై కాలి నడకన దేవుని పర్వతమైన హోరేబును అతడు చేరుకున్న వాడుగా ఉంటున్నాడు. అక్కడ ఒక గుహలో చేరినాడు. మరి తనను తాను ఐసోలేట్ చేసుకున్నాడు. ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేదు. లాక్డౌన్ లోకి వెళ్ళిపోయినాడు. అక్కడ జరిగిన విషయం ఏంటిదంటే, దేవుడు అతని దగ్గరకు వచ్చినాడు. ఒక గొప్ప భూకంపం వచ్చింది, దేవుడు అక్కడ కనబడలేదు. ఒక గొప్ప సుడిగాలి వచ్చింది, దేవుడు అక్కడ కనబడలేదు. అయితే ఆఖరిగా దేవుని యొక్క మెల్లనైన స్వరంను అతను వినగలిగినాడు. అప్పుడు లేచి గుహ యొక్క ద్వారం యొద్ద నిలబడ్డాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. దేవుడు ఏం మాట్లాడినాడు? నీకు ఇవ్వబడిన యొక్క టాస్క్ కంప్లీట్ కావాలంటే ఇగో పలాని పనులు చేసుకుంటారా, నువ్వు ఎలీషాను అభిషేకించు, ఆ తర్వాత ఈ విధంగా చేయని చెబుతూ వచ్చినాడు. దేవుని యొక్క మెల్లనైన స్వరం ఎప్పుడైతే ఎలియా విన్నాడో అప్పుడే దేవుడు తనకి ఇవ్వబడిన టాస్క్ పూర్తి అయిపోయింది. దేవుని యొక్క స్వరం మనం వినకుండా దేవుని పనిని మనము సంపూర్ణం చేయలేము. తర్వాత ఏదైనా తోటలో 6వదిగా కుటుంబం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తాం. ఏదైనా తోటలో ఆదాముకు తోడు అవసరమని దేవుడే గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఆదాము, దేవా నాకు పెళ్లి చేయవా, నాకు పెళ్లి అవసరం, నాకు భార్య కావాలి, నాకు తోడు కావాలి అని అడగలేదు. దేవుడే ఆలోచించి ఆదాముకు అవ్వను తయారు చేసి తన ఎదుగు తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఒక కుటుంబం గురించి మొట్టమొదటిగా మనకన్నా ముందు దేవుడు ఆలోచిస్తాడు. కుటుంబం బాగుండాలనే ఒక తాపత్రయము మనకంటే ఎక్కువ దేవునికే ఉండేదిగా ఉంటున్నది. కాబట్టి ఒక మంచి కుటుంబము దేవుని చేతనే కట్టబడతాయి. దేవుని వాక్యం అనే పునాదుల మీదనే మంచి కుటుంబము, శ్రేష్టమైన కుటుంబము కట్టబడతాయి. కాబట్టి నీ కుటుంబంలో దేవుని వాక్యము సజీవంగా ఎఫెక్టివ్ గా ఉండేటట్లు నువ్వు చూసుకోవాలి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక అసంపూర్ణమైన కుటుంబాన్ని మనం చూస్తాం. అబ్రహాము, అవ్వలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళకు కుమారుడు లేడు. కాబట్టి వాళ్ళు ఎంతో బాధతో, దుఃఖంతో ఉన్నాడు. ఆ రోజు అబ్రహాము తన గృహంలో కూర్చొని ఉన్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా కూర్చున్నాడో మనకు తెలియదు. తనకు కుమారుడు లేడనే ఒక మరి ఆలోచన, తాపత్రయము అతని మదింప చేస్తా ఉన్నదేమో. కానీ అతడు ఆ గృహం యొక్క ద్వారం వద్ద కూర్చొని రాయబడింది. ఆ సమయంలో దేవుడు అతని దర్శించిన వాడుగా ఉంటున్నాడు. అతనితో వచ్చి ఆ రోజు అబ్రహాంతో భోజనం చేసి అబ్రహాముకున్న లోటును దేవుడే ప్రస్తావించిన వాడుగా ఉంటున్నాడు. నీకు కుమారుడు లేడు కదా, నువ్వు భయపడకు, వచ్చే సంవత్సరం నీకు నేను కుమారుని ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు మన కుటుంబంలోకి వచ్చినట్లయితే, మన కుటుంబాన్ని దేవుడు దర్శించినట్లయితే, మన కుటుంబంలో ఏం లోపం ఉందో దేవుడే ఆలోచించేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజు కుటుంబంలో ఉండు, గడప దాటకు.
నిన్ను నువ్వు లాక్డౌన్ చేసుకో, దేవుని సన్నిధిలో గడుపు, వేరే పనులు ఎక్కువ పనులు పెట్టుకోకు. దేవుడి సన్నిధిలో నువ్వు గడుపుతా ఉండు. దేవుడు ఒక దినం నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. దేవుడు దర్శించడం బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటది, అంతేగాని నీ సొంత ప్రయత్నాల మీద నీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉండదు. బెత్లెహేంలో ఎంతో కరువు ఉండింది, కానీ దేవుడు బెత్లెహేంను దర్శించినప్పుడు ఎంతో పంటలు విస్తారంగా పండినాయి, ఎంతోగా ఆశీర్వించబడింది. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని దర్శించాడు. అయితే వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఐగుప్తులోంచి వాళ్ళు విడుదల పొందినారు. కాబట్టి దేవుడు నిన్ను దర్శించేవాడుగా ఉంటున్నాడు, నీ కుటుంబాన్ని దర్శించేవాడుగా ఉంటాడు. నీ యొక్క కుటుంబం యొక్క శ్రేష్టమైన జీవితము దేవుని యొక్క దర్శనం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా తోటలో 7వ ఆశీర్వాదము ఉద్యోగం. ఆదాము యొక్క ఉద్యోగం గురించి దేవుడే ఆలోచించిన వాడుగా ఉంటున్నాడు. ఆదాముకు చెప్పినాడు, ఆదాం నువ్వు ఈ యొక్క ఏదైనా తోటను సేద్యపరచమన్నాడు, కల్టివేట్ చేయమన్నాడు. ఆదామును వెళ్ళి నువ్వు అన్ని ఏర్పాటు చేసుకో, భూమిని సంపాదించుకో, లేకుంటే చెట్లను తెచ్చిపెట్టుకో, లేకుంటే ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పలేదు దేవుడు. అన్ని ఆదాము గురించి ఏర్పాటు చేసి రెడీగా పెట్టి నువ్వు వచ్చి వీటిని కల్టివేట్ చేయి, సేద్యం చేయని అన్నాడు. అంటే ఉన్న వాటిని సర్దుకో అని అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు నువ్వు నేను ఉద్యోగం గురించి దాని గురించి ఎంతో చింతిస్తూ ఉంటాం. నా ఉద్యోగం ఎట్లా, మనకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఉద్యోగం అనేది చాలా ప్రయారిటీ అయిపోయింది. దాని గురించి ఎన్నో మనం చేస్తూ ఉంటాం, ఎంతో ప్రాకులాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏదైనా తోటలోనే నీ గురించి నా గురించి మన ఉద్యోగం గురించి ఆలోచించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నువ్వు భయపడకు. నీ ఉద్యోగం గురించి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవుడు చేస్తాడు. నువ్వు మోకాల మీద ఏదైనా అనుభవం ద్వారా దాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు. నువ్వు నమ్మాలి, దేవుడు నీ గురించి అన్ని ఏర్పాట్లు ముందే చేసినాడు. నీ కొరకు దేవుడే కష్టపడుతున్నాడనే సంగతిని నువ్వు గ్రహించాలి. అవును, దేవుని వాక్యంలో చాలాసార్లు తన సేవకులను దేవుడు చెరసాలలో వేయించి మరీ వాళ్ళ గురించి ప్రయాసపడ్డ వాళ్ళుగా ఉంటున్నాడు. ఉదాహరణకు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గురించి మనం చూస్తాం. దేవుడు అనేక సార్లు ఇర్మియాను చెరసాలలో వేయబడడానికి అనుమతించినాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రార్థన చేసినాడు. దేవుడు చెరసాలలో నుంచి ఇర్మియాను విడిపించలేదు. కానీ ఇర్మియా బయట ఉండి చేయాల్సిన పనులన్నీ కూడా దేవుడు ఇర్మియాను చెరసాలలో ఉంచి తను చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఒకసారి నా చిన్న పాప బెనిషా అనారోగ్యానికి గురైంది. సికింద్రాబాద్ లో ఆమెను హాస్పిటల్లో వేశాం. ఆ టైంలో నా దగ్గర ₹1 కూడా లేదు. నేను ఏమి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. హాస్పిటల్లోనే ఉన్నాను, సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాను. అయితే దేవుడు అనేక మంది దేవుని బిడ్డలను ప్రోత్సహించి ప్రేరేపించి ఎంతో సహాయాన్ని నా కొరకు తీసుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. నేను ఆశ్చర్యపోయినాను. నాకు భోజనము, ఆర్థిక సహాయము అన్ని దేవుడు చూసుకుంటూ వచ్చినాడు. ఆ సమయంలో నేను నా దిన పోషణం ఏంటంటే ఇర్మియాను దేవుడు చెరసాలలో ఉంచి అన్ని ఏర్పాట్లు ఇర్మియా గురించి, ఇర్మియా చేయాల్సిన పనులన్నీ కూడా దేవుడు చేసుకొని రావడము ఆ పాఠ్య భాగం నాది. కాబట్టి ప్రియులారా, నీ నా ఉద్యోగం గురించి, నీ నా అవసరాల గురించి దేవుడు పనిచేసేవాడుగా ఉంటున్నాడు. అది నువ్వు నేను మర్చిపోకూడదు. నాకు ఉద్యోగం లేని పరిస్థితిలో నేను చాలా కృంగిపోతున్నాను. అందరి జీవితాలు చాలా బాగవుతున్నాయి, నేనెందుకు ఇట్లా వెనుకబడిపోతున్నాను, అసలు నా గమ్యం ఏంటిది, నాకు విలువ లేదు, ఎవరు కూడా పట్టించుకొని లేని వారుగా ఉంటున్నారు. నాకు ఎవరైనా మరి పెళ్లి చేయడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితులు నాకున్నాయి. ఆ సమయంలో నా జీవితానికి ఏం అర్థం లేకుండా పోతుందనే ఒక ఆలోచనతో నేను పనులన్నీ కూడా మానేసేసుకొని నేరుగా మా చేను వద్దకు వచ్చేసి అక్కడ నా వస్తువులన్నీ కూడా పడేసేసి అక్కడున్న రాళ్ళ మధ్యకి వెళ్ళేసేసి ప్రార్థన గడుపుతూ వచ్చినాను. దాదాపుగా వారం రోజులు అక్కడే ప్రార్థన గడుపుతూ వచ్చినాను. నేను ప్రార్థన చేసిందల్లా కూడా నాకు ఉద్యోగం ఇవ్వమని ప్రార్థన చేయలేదు, వివాహం చేయమని ప్రార్థన చేయలేదు. అప్పుడు కూడా నా వయసు చాలానే ఉన్నది. కానీ ఒక విషయం ప్రార్థన చేశాను, దేవా నన్ను దర్శించు, నా జీవితానికి ఒక అర్థం ఇయ్యు అని ప్రార్థన చేశాను. అద్భుతంగా దేవుడు ఆ దినాల్లో నాకు సాయం చేశాడు. అక్కడ చదువుతున్నప్పుడు దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడినాడు. లేచి నువ్వు పట్టణానికి వెళ్ళమని మాట్లాడినాడు. కాబట్టి అన్ని సదురుకొని తిరిగి వారం తర్వాత పట్టణానికి వచ్చినాను. ఎవరో చెప్పడం విని సిబిఎన్ అనే కంపెనీకి వెళ్ళి ఉద్యోగం గురించి ఎంక్వైరీ చేశాను, విచారణ చేశాను. అయితే వాళ్ళు సరే మా దగ్గర ఉద్యోగం ఉంది అన్నారు. ఇంటర్వ్యూకి పిలిచారు వాళ్ళు. మరి అక్కడ కూడా నా చదువు చాలా తక్కువ నాది. మళ్ళీ నా చదువు గురించి అడగలేరు. నువ్వు ఇంతవరకు ఏం చేసావని అడిగినారు, నువ్వు రక్షణ పొందినావని అడిగినారు. ఆ తర్వాత మరి కొంత ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు ఉద్యోగం నాకు ఇచ్చారు. ఆశ్చర్యపోయినా నేను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూకి నేను అటెండ్ చేసిన వాడిని కాదు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. మనకు అర్థం లేని జీవితాన్ని మనం గడుపుతున్నప్పుడు, ఒంటరితనంలో దేవుని యొద్దకు వచ్చి మనం గోజాడినప్పుడు మన సమస్యకు పరిష్కారం దొరికేదిగా ఉంటున్నది.
మన ఉద్యోగం గురించి దేవుడే ఆలోచించేవాడుగా ఉంటున్నాడు. దావీదు, యోసేపులు వాళ్ళ గురించి ఏర్పాట్లన్నీ కూడా దేవుడే చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తాను, ఐ విల్ గో బిఫోర్ యూ అని దేవుని వాక్యం రాయబడింది. ఏదను తోటలో మనం పొందగలిగిన ఈ యొక్క 7 ఆశీర్వాదాలు మనం గమనించినట్లయితే మనకు కావలసిన ఏ విషయమైనా, మనకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం మనం ఆల్రెడీ ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాం. మనం ఆల్రెడీ అచీవ్డ్, మనం ఆల్రెడీ ఎంతో గొప్పగా సాధించిన ఒక స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఇక మీదట మనం సాధించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక గొప్ప స్థానానికి రావాల్సిన అవసరం ఏది లేదు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? ఇతరులతో కంపేర్ చేసుకొని ఆ విధంగా నా జీవితం లేదు, నా జీవితానికి అర్థం లేదు, నేను వెనుకబడి ఉన్నాను, రకరకాలుగా ఆలోచిస్తూ కృంగిపోయి ఉన్నావా? కానీ దేవుడు ఏదైనా అనుభవంలోనికి దేవుడు నేను తీసుకొని రావాలనుకుంటున్నాడు. కాబట్టి చింతపడకు, మోసపోకు, ఇంకా ఏదో దాని గురించి ప్రాకులాడకు. సాతానుడు అవ్వ దగ్గరకు వచ్చినాడు. అవ్వ దగ్గరకు వచ్చి, మరి దేవుడిచ్చిన ఈ యొక్క 7 విషయాలు కూడా అంత ముఖ్యమైనవి కావమ్మా, అవి చాలా గొప్పవి కావు అని మోసం చేశాడు. అవ్వ ఇంకా దేని గురించో ఆశించింది. దేవుడిచ్చిన యొక్క గొప్ప జీవితం కన్నా ఇంకేదో గొప్పగా ఉంటుందని ఆమె ఆశించిందిగా ఉంటుంది. ఆశించి సాతాను చెప్పిన మోసపూరితమైన మాటల్లో ఆ చిక్కులో ఆమె పడిపోయిందిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో దేవుడు ఆశ్రయించిన వ్యక్తి కన్నా ఇంకెవరైనా గొప్పగా ఉంటారా? పైన చెప్పబడిన విషయాలన్నిటికంటే గొప్ప విషయాలు ప్రపంచంలో ఇంకేమైనా మనం చూడగలమా? వాటికన్నా గొప్ప వ్యక్తులు ఇంకెవరైనా ఉంటారా? కాబట్టి నీవు సెల్ఫ్ ఐసోలేషన్ లో లేకుంటే మోకాలమైన జీవితంలోనికి, ప్రభుత్వ వ్యక్తిగతమైన జీవితంలోనికి నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపినట్లయితే నువ్వు ఈ యొక్క గొప్ప మేలు నీ జీవితంలో అనుభవించేవాడుగా ఉంటున్నావు. ఈ రోజు లాక్డౌన్ అనేది చాలా క్షేమకరమైనది, చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నాను. దాని ద్వారా ఎన్నో మేలున్నాయని చెప్తా ఉన్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే లాక్డౌన్ లో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. దాని అర్థం ఏంటిది? మనం ప్రాకులాడి ఏదో చేయబోయి అనారోగ్యానికి గురైపోయి ఎంతో నష్టాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దానికి బదులు మనము లాక్డౌన్ లో ఉండి దేవుడి సన్నిధిలో గడిపి దేవునితో మనం సమీపంగా ఉండి క్షేమంగా ఆరోగ్యంగా ఉండడం గొప్ప విషయం కాదా? లాక్డౌన్ లేకుంటే నిర్బంధంలో మనకి ఎన్నో మేళ్లు ఉన్నాయి. మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో శిష్యులు యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తమకున్న డౌట్స్ అన్ని కూడా అడిగేవారు. ప్రభువా, పలానా విషయం ఎందుకు మేము చేయలేకపోయినాం, మా విశ్వాసం ఎందుకు అక్కడ సరిగా లేదు, మరి పలాని యొక్క ఉపమానం యొక్క అర్థం ఏమిటి, ఆ విధంగా అడిగేవారు. కాబట్టి ఈ రోజు కూడా గొప్ప విషయం ఏంటంటే నీకెన్నో డౌట్స్ ఉన్నాయి, నీ జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతున్నాను నేను అనే సంగతి నువ్వు ప్రశ్నలో ఉన్నావు. అయితే దేవుని దగ్గరికి రా, దేవుడు ఏకాంతంగా ఆయన సన్నిధికి చేరు, మోకాల మీదకి వెళ్ళు, అడుగు ప్రభుని, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, ఇవన్నీ కూడా దేవునితో చెప్పొచ్చు నువ్వు. కీర్తనలు 68వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల చేయవాడని వాక్యంలో రాయబడింది. ఏకాంగులు అంటే ఒంటరి వారు. అదే విధంగా దేవుడు అంటున్నాడు బంధించబడిన వారు. మనం ఈరోజు బంధించబడి ఉన్నాం, లాక్డౌన్ ఉన్నాం. అటు వారు ఏమవుతారంట? దేవుడు వాళ్ళని విడిపిస్తా అంటున్నాడు, వాళ్ళని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ రోజు నువ్వు బంధించబడి మరి ఒంటరిగా ఉండి మరి నిరుత్సాహంలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు వర్ధిల్తావని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, మౌనంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, తొందరపడకు. ఆ విధంగా దేవుని సన్నిధిలో గడపడం బట్టి నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తావు. ప్రియులారా, రాబోయే లాక్డౌన్ గురించి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, ఏర్పాట్లు చేసుకోండి. గవర్నమెంట్ మన యొక్క లాక్డౌన్ ని ఎత్తివేయచ్చు, లేదంటే పొడిగించవచ్చు. పొడిగించినా ఎత్తివేసినా నువ్వు మాత్రము లాక్డౌన్ కి అలవాటు పడాలని దేవుని నామంలో మీకు హెచ్చరిస్తున్నాను. అది మంచిది మనకి. యేసు ప్రభు పరిచర్యలో చాలా బిజీగా ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడింది లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన జనసమూహం నుంచి తనను తాను వేరుపరుచుకొని ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళను అని రాయబడింది. అంత బిజీ పరిచర్యలో అందరు తనను ఎంబడిస్తా ఉన్న సమయంలో వాళ్ళందరూ వదిలించుకొని ఈయన ఏకాంతంకి ప్రాముఖ్యత ఇస్తున్న వాడుగా ఉంటున్నాడు.
కాబట్టి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా నువ్వు గది వేసుకొని ఏకాంతంలో ఉన్న దేవునికి ప్రార్థన చేయమంటా ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఒంటరిగా వేచి ఉంటున్నాడు. నువ్వు వచ్చి ఆయనతో సమయం గడపాలని, నీ గురించి ప్రణాళికలు చేయాలని దేవుడు ఒంటరిగా నీ కొరకు వెయిట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా ఒంటరిగా వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించాల్సిన వాడు ఉంటున్నావు. కాబట్టి లాక్డౌన్ గురించి సిద్ధపడు. నేను జాబ్ చేస్తున్న సమయంలో మరి 2007లో నేను జాబ్ లో జాయిన్ అయినాను. మరి 2010 అవుతా ఉంది, మ్యారేజ్ అవుతలేదు. సమయం గడిచిపోతా 32 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటికే నా మ్యారేజ్ ఎట్లా అనేది ఒక ఆలోచనలో పడిపోయినాను. సంబంధాలు ఏమి కూడా రావట్లేదు. కాబట్టి నాకు తీవ్రమైన ఒత్తిడి అవుతున్నప్పుడు వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు. నేను ఏం జవాబు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఒక పని చేశాను నేను, ఇట్లయితే అట్లయితే కుదరదు. కాబట్టి నేరుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. సార్ నాకు 10 days లీవ్ కావాలన్నాను. ఆయన అడిగాడు, ఏం చేసుకుంటావు 10 days లీవ్? నేను చెప్పాను, చాలా నేరుగా స్పష్టంగా చెప్పాను, నాకు పెళ్లి అయితే లేదు సార్, పెళ్లి గురించి నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పాను. కాబట్టి ఆయన మరో మాట మాట్లాడకుండా, సరే నీకు ఇస్తాను కానీ మరి ఇక్కడ ఏమైనా పని ఏదో అవసరం పడితే ఎట్లా అని అన్నాడు. అవసరం పడితే చెప్పండి సార్, నేను మధ్యలో వచ్చి పని చేసిపోతానన్నాను. కాబట్టి దానికి ఒప్పుకొని ఆయన 10 days లీవ్ ఇచ్చాడు. కాబట్టి 10 days నమ్మకంగా నేను ఉదయం నుంచి 2 o'clock వరకు నాకున్న బలహీనతను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు ఆ దినం నాతో మాట్లాడినాడు, ఇంకొక 3 నెలల్లో నీకు మ్యారేజ్ అయిపోతుందని మాట్లాడినాడు. ఆయన చెప్పినట్లుగానే అదే 3 నెలల్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. కాబట్టి ప్రియులారా, లాక్డౌన్ గురించి నువ్వు ఒక ప్రణాళిక చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ లాక్డౌన్ అత్యంతంగా లాభదాయకంగా చేసుకోవాలని ఇష్టపడుతున్నావా? నువ్వు పోనివ్వాలి, కొన్ని వదిలివేసుకోవాలి. నువ్వు దేవునితో ఏకాంతంగా గడపడానికి, ఆ సమయాన్ని దొంగిలించడానికి ఆటంకమవుతున్న ప్రతిదాన్ని నువ్వు వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. యాకోబును చూడండి, యాకోబు దేవునితో రాత్రి గడపాలని ఇష్టపడ్డాడు, అనుకున్నాడు. కాబట్టి తనకున్న పిల్లల్ని, ఆస్తిని అంతటి కూడా తోలివేసినాడు. తనకి ఇష్టమైన రేచల్ని కూడా ఆ రోజు రాత్రి పంపివేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు దేని ఇష్టపడుతున్నావో, ఏవేవి ఆశిస్తున్నావో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి, నీకెన్నో బాధ్యతలు ఉండొచ్చు, వాటన్నిటి కూడా పక్కకెట్టి పోనీ వదిలేసుకో. ఏది కూడా నేను ఇబ్బంది ఏం పెట్టదు, దేవుడు చూసుకుంటాడు అన్ని. అయ్యో అది వదిలేస్తే ఎట్లా, ఇది వదిలేస్తే ఎట్లా అని ఆలోచన చేయకు. వదిలేసుకో, పోని దేవుని సన్నిధిలో నువ్వు గడపడానికి తీర్మానం చేసుకో. బాధతోటి, దుఃఖంతో దేవుని సన్నిధిలో ఏకాంతంలోనికి, చీకట్లోనికి నువ్వు అడుగుపెట్టు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఒక రాజకుమారుని వలె, దేవుని కుమారుని వలె, దేవుని స్వరూపంతో నువ్వు బయటకు వస్తావు. మోషే కొండపైకి వెళ్ళేటప్పుడు సాధారణమైన వ్యక్తిలాగా వెళ్ళినాడు, కానీ తిరిగి వచ్చినప్పుడు ముఖం నిండా దేవుని యొక్క మహిమతో నింపబడి బయటకు వచ్చినాడు. కాబట్టి నీ లాక్డౌన్ కూడా నీ యొక్క ఏకాంత జీవితం ప్రభుతో అంత గొప్పదిగా ఉండబోతా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, వదిలే దేవుని సన్నిధిలో ప్రవేశించు. ఏదైనా యొక్క అనుభవంలోనికి నడుచుకుంటూ వెళ్ళిపో. ఒంటరిగా దేవునితో గడుపు. నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటావో తెలుసా? ప్రపంచము ఎప్పుడు కూడా ఇంతకు ముందు నిన్ను చూడని విధంగా అంత గొప్ప వ్యక్తిగా నువ్వు తిరిగి వస్తావు. బయటికి తిరుగులేని వ్యక్తిగా బయటికి తిరిగి వస్తావు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి, ఏకాంతంలోనికి వెళ్ళిపో. ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళిపో. ఆయన మెల్లనైన స్వరమును వినే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపో. నీ భవిష్యత్తు గురించి ఉన్న అనేకమైన డౌట్లన్నీ కూడా క్లియర్ చేసుకో. నీ భవిష్యత్తును దీవించమని అడుగు. దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధం వలె, దేవుడు వాడుకునే ఒక గొప్ప వ్యక్తి వలె తయారయ్యి తిరిగి మళ్ళీ నువ్వు రాగలుగుతావు. నీ జీవితము వేలాది మందికి గొప్ప దీవెనగా, ఆశీర్వాదంగా ఉండబోతుంది. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నా. ఇంతవరకు మరి దేవుని దాసం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఎంతగానో మరి మేలులు పొంది ఉన్నారని నమ్ముచుంటున్నాం. దయచేసి గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, COVID-19 వైరస్ కారణంగా ఈ బేతని యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమానాలు అందించబడుతుంటున్నాయి. దయచేసి మీరు వీక్షించండి. మీరు మీ యొక్క స్నేహితులకు, మీకు తెలిసిన వారికి మరి వారికి కూడా చెప్పి వాక్యాలు, ఈ యొక్క వర్తమానాలను వినిపించవలసిందిగా కోరుతుంటున్నాం. అంత మాత్రమే కాదు,
ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతుంటున్నాం. ఎందుకంటే రానున్న దినాల్లో మనము లైవ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని కూడా అనేకులకు ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా ప్రత్యేకమైన ప్రకటనలు, ప్రార్థన అవసరతలు అన్నీ కూడా బేతని మరి విశ్వాసుల వాట్సాప్ గ్రూప్ లో పొందుపరచడం జరుగుతుంది. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, ఇంతవరకు కూడా మీరు మాకు చేసిన మేలులన్నిటిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. పాటల్లోనూ, ఆరాధన వర్తమానంలోనూ, ఆత్మతో సత్యంతో ఆరాధించట్లోనూ, ప్రభా తిరిగి రెండవ వర్తమానంలోనూ మీరు మాకు సహాయపడినందుకే మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రములు తెలియజేస్తుంటున్నాను. దగిలిన తండ్రి, మా యొక్క దేశమును, మా యొక్క రాష్ట్రమును అయినా మా యొక్క పట్టణాన్ని, మా సంఘంలోని ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వైరస్, COVID-19 వైరస్ నుంచి మమ్మల్ని అందరినీ కూడా తప్పించమని, రక్షించమని, భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, దేశ విదేశాల్లోనూ మరి ఎంతో మంది మరి ఈ యొక్క వ్యాధిన పడ్డ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని అయినా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ వైరస్ ను మీరే ఆపివేయమని ప్రభా, ఈ తెగులును, ఈ ఉగ్రతను ఆపివేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విధంగా మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటూ అయినా ఈ వారం అంతటిలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, మా పనిలో, మా ప్రయాణంలో, ఆరోగ్యంలో, దినచర్యలో, ప్రతి అవసరతల అక్కర్లో మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో కూడా ఉండినగాక.